ఉండాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 3rd సెప్టెంబర్ 2025. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ తీసుకుంది. 135 పాయింట్స్తోని 24,715 దగ్గర క్లోజ్ అయింది. 24,700 కన్నా పైన క్లోజ్ అయింది. ఇది కొంచెం పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. అయితే సెక్టోరియల్గా చూస్తే మెటల్ ఈరోజు టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనుకోవచ్చు. మెటల్ స్టాక్లో స్ట్రాంగ్ ర్యాలీస్ చూసాం. 3.11% మెటల్ ఇండెక్స్ పెరిగింది. అండ్ వీక్నెస్గా ఉన్న స్టాక్స్లో ఓన్లీ ఐటీ సెక్టర్ ఒక్కటే కొంచెం వీక్గా కనిపించింది. మిగిలిన మ్యాక్సిమం సెక్టార్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 36 స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, 14 స్టాక్స్ మైనస్లో క్లోజ్ అయ్యాయి. సో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు టాటా స్టీల్. దాదాపుగా 6% పెరిగింది స్టాక్. 167.85 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, 3 కూడా మెటల్ సెక్టార్కి సంబంధించిన స్టాక్సే. తర్వాత కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎన్టీపీసీ, విప్రో, నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, టెక్ మహేంద్ర, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. దీంట్లో కొంచెం ఐటీలో ఇన్ఫోసిస్ ఒకటి, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా ఐటీ స్టాక్స్. అందుకోసమే ఐటీ ఇండెక్స్ కొంచెం తగ్గింది. అండ్ ఇంకొకటి మనం చూస్తే ఈ గతంలో బాగా పెరిగిన స్టాక్స్, ఎఫ్ఎంసీజీలో పెరిగిన స్టాక్స్ ఏవైతే నెస్లే, హిందుస్థాన్ యూనిలీవరు, ఇవి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవచ్చు ఈరోజు ట్రేడింగ్లో. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో విత్ ఇన్ ద రేంజ్, నిన్నటి రేంజ్లోనే ఈరోజు కూడా ట్రేడ్ అయింది. కాకపోతే ఈరోజు కొంచెం హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. అండ్ డే క్లోజింగ్ ఆల్మోస్ట్ డే హైకి దగ్గరలో క్లోజ్ అయింది. సో లెవెల్స్లో పెద్దగా మార్పు ఏం లేదు. మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ మన కీ లెవెల్ లాగానే ఉంటుంది, 24,760. ఒకవేళ రేపు క్లోజింగ్ దీనికన్నా పైన అయితే మాత్రం మనం పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో ఇది మనకి బాటమ్ అయిందని అనుకోవచ్చు, 24,400. సో ఇప్పుడు చూడాల్సిన లెవెల్స్ రెండు, 24,635 ఇది మనకి మంత్లీ పివోట్ లెవెల్. సో 35 ఆర్ 39. అండ్ దానికన్నా కిందకి వస్తే 24,430 ఇది ప్రీవియస్ స్వింగ్లో. ఇవి రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా ఉంటాయి. హయ్యర్ లెవెల్లో 24,760 ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 24,880 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది నిఫ్టీలో. సో కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి, కొంచెం చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. మనం ఇక్కడ గమనిస్తే 4 డేస్ సేమ్ రేంజ్లో ఉంది. ఒకరోజు హైలో క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ డే లోలో క్లోజ్ అయింది, మళ్ళీ ఈరోజు కూడా డే హైలో క్లోజ్ అయింది. మనం ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఎగ్జాక్ట్లీగా ఇది డే లోలో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ నెక్స్ట్ డే వచ్చి డే హైలో, ఆ తర్వాత రోజు డే లో, ఈరోజు డే హై. సో ఇప్పుడు ఇది బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి. మనకి జోన్ బ్రేక్అవుట్ చాలా ఇంపార్టెంట్. 54,050ని బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. ఈరోజు క్లోజింగ్ అయింది కానీ ఒక స్ట్రాంగ్ మూమెంట్ లాగా కనపట్లేదు. ఈరోజు క్యాండిల్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రేపు మనం చూడాల్సింది ఈ హైని క్రాస్ చేస్తుందా లేదా, ప్రీవియస్ హై. సో ఆ హై వచ్చి ఆల్మోస్ట్ 54,100 అనుకోవచ్చు మనం దగ్గరగా. సో ఆ లెవెల్స్ని క్రాస్ చేస్తే మాత్రం నెక్స్ట్ 54,472 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ మంత్లీ పివోట్ లెవెల్. దాన్ని బ్రేక్ చేస్తే 55,050 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంటుంది. మన కీ లెవెల్ కూడా అక్కడే ఉంది. సో ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం మనం పాజిటివ్ బాయస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉండొచ్చు. లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఎనీ రీజన్ ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే 53,500 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ పాయింట్కి దగ్గరలో క్లోజ్ అయింది. 80,594 టెక్నికల్గా రెసిస్టెన్స్, మంత్లీ పివోట్ లెవెల్. సో అక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరికి, ఆల్మోస్ట్ ఆ లెవెల్ టచ్ చేసాం కానీ దాని పైకి రాలేదు. సో ఇప్పుడు మనం చూడాల్సింది దాన్ని క్లోజింగ్ లెవెల్. మనకి ఆ క్లోజింగ్ దానికన్నా పైన అయితే మాత్రం నెక్స్ట్ 80,980 వరకు వెళ్ళొచ్చు. ఇదే మన కీ లెవెల్ లాగా ఉంటుంది, 80,980. దానికన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం 50 DMA వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 81,800 దగ్గర ఉంది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్
మనకు కీ లెవెల్ని బ్రేక్ చేస్తే. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా రీజన్ డౌన్ సైడ్కి వచ్చి 80,500 కన్నా బిలో వెళ్ళి ఈరోజు లోస్ని టచ్ చేస్తే మాత్రం 80,170, తర్వాత 79,760 అవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే 141 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతుంటే షార్ట్స్లో ఉన్నాయి 45 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్ 3 స్టాక్, షార్ట్ కవరింగ్లో 25 స్టాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఈరోజు టాప్లో ఉంది పీపీఎల్ ఫార్మా. ఇది గతంలో కొంత కరెక్ట్ అయింది. కరెక్ట్ అయిన తర్వాత ఈరోజు మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ చూపించింది. 7.42% ప్రైస్ పెరిగింది. దాంతోపాటుగా 19.7% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత మెటల్స్ మనం అనుకున్నట్టుగానే టాటా స్టీల్ టాప్ గెయినర్ 6.22% ఫ్యూచర్స్లో పెరిగింది, ప్లస్ 19.61% ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయింది. తర్వాత ఆర్బీఎల్ బ్యాంక్, కళ్యాణ్ జ్యువెలర్స్, దాల్మియా భారత్, పిఐ ఇండస్ట్రీస్, నైకా, బ్లూ స్టార్, జిందాల్ స్టీల్, హిండాల్కో, డెలివరీ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. నెగిటివ్గా క్లోజ్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో ఇండస్ టవర్ టాప్లో ఉంది. తర్వాత గోద్రేజ్ సిపి, ఆర్వీఎన్ఎల్, అశోక్ లీలాండ్, ఫినిక్స్, ఎంఫసిస్, సమ్మాన్ క్యాపిటల్, సిజీ పవర్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయిగా డేటా చూపిస్తుంది. వీటిలో మనం కొంచెం కాషియస్ అప్రోచ్తోనే ఉండాలి. ఇప్పుడు ఆప్షన్ డేటా కూడా ఒకసారి చెక్ చేద్దాం. నిఫ్టీ ఆప్షన్ డేటా చూస్తే మనకి 24,700 దగ్గర కొంత పుట్ రైటింగ్ జరిగింది ఈరోజు. సో చేంజ్ ఆఫ్ పుట్స్ ఇక్కడ బాగా కనబడుతుంది. 24,700 ప్రొటెక్టివ్ లాగా ఉంది ఇప్పుడు రేపటి ట్రేడింగ్ డేలో. సో ఎందుకంటే ఇక్కడ కొంచెం హెవీగానే పుట్ రైటింగ్ జరిగింది అనిపిస్తుంది. అండ్ కాల్స్ తక్కువగా అడిషనల్గా యాడ్ అయ్యాయి. ఇక్కడ కూడా చూస్తే మనకి ఇక్కడ పుట్ రైటింగ్ బాగా పెరిగింది కాబట్టి పుట్స్ పెరిగాయి. 24,700 దగ్గర కొంచెం రైటింగ్ ఎక్కువ ఉంది. సో డౌన్ సైడ్కి వెళ్తే 800 మాత్రం 600 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. 24,600 దగ్గర ఈరోజు చాలా కాల్స్ బిల్డ్ అయి ఉన్నాయి. ఇది చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. సో బాగా పెరిగాయి. అట్లనే డౌన్ సైడ్కి వెళ్ళే కొందికి కొంచెం పుట్ రైటింగ్ హెవీగానే జరుగుతుంది. అదే ఇక్కడ మనం కాల్ రైటింగ్ చూస్తే 800 దగ్గరనే కొంచెం ఉంది, కాకపోతే హెవీగా పెరగలేదు. సో బట్ బాగా హెవీగా పెరిగిందంటే 25,000 దగ్గర మాత్రం హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ ఉన్నా కానీ 900, 800 రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ తయారు చేసుకోవచ్చు. ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఈ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర ఎక్కడైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ చేంజ్ అవుతుంది దాన్ని బట్టి కూడా మనకి కొంత డైరెక్షనల్ మూమెంట్ అనేది మనకు అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇట్లా ఆప్షన్ డేటా కూడా చూసుకోవచ్చు. ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ డేటా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ డేటా ఎలా ఉందో కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ డేటా. ఇక్కడ చూస్తే ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ కనిపించింది. 54,000 దగ్గర కొంత పుట్ రైటింగ్ ఎక్కువగానే జరిగింది. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్లో చూసినప్పుడు మనకి 54,000 కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత అన్వైండ్ అయ్యాయి. కాబట్టి కొంచెం పాజిటివ్ మూమెంట్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఈ డేటా ప్రకారం చూస్తే కొంచెం పాజిటివ్గానే అనిపిస్తుంది. సో హైయెస్ట్ కాల్ రైటింగ్ జరిగింది 54,500 దగ్గర. ఈవెన్ 54,000 దగ్గర కూడా కాల్స్ హెవీగానే ఉన్నాయి. కాకపోతే కంపారిటివ్లీ పుట్స్ కాల్స్ తగ్గాయి ఈరోజు. అండ్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి అదే సజెస్ట్ చేస్తుంది. సో మేబీ 54,000 కొంచెం ప్రొటెక్టివ్గా ఉండొచ్చు ఫస్ట్ 1 అవర్లో మార్కెట్ ఒక పాజిటివ్గా ఓపెన్ అయితే. సో ఇట్లా లెవెల్స్ చూసుకోవచ్చు. ఆప్షన్ డేటా ప్రకారం కూడా మనం స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.